చెవిలో నుండి తరచుగా రసం లేదా చీము కారుతోందా? దీనికి గల కారణాలేంటో మనం ఇవాళ తెలుసుకుందాం. కొంతమందికి చెవిలోంచి వాటర్ లాగా కారడం గాని, లేదా చీము లాగా రావడం గాని మాటి మాటికి జరుగుతుండడం చూస్తూ ఉంటాం. ఇవి సాధారణంగా చెవి లోపల ఇన్ఫెక్షన్ ని సూచిస్తూ ఉంటాయి. మొదటగా చెప్పుకోవాల్సింది ఏంటి అనంటే ఎక్యూట్ ఒటైటిస్ మీడియా అని అంటాం. ఇదేంటి అని అంటే జలుబు గాని, గొంతు ఇన్ఫెక్షన్ల తర్వాత గాని ఈ నోస్ నుండి థ్రోట్ నుంచి ఇన్ఫెక్షన్ అన్నది చెవు ముక్కు గొంతు కనెక్షన్ ద్వారా చెవిలోకి వెళ్లి అక్కడ మధ్య చెవి భాగంలో చీము ఏర్పడి కొన్ని కేసెస్ లో ఇయర్ డ్రమ్ బర్స్ట్ అయ్యి ఆ చీమ్ అన్నది బయటికి రావచ్చు. ఇంకొకటి మనకి ఏదైనా చెవికి దెబ్బ తగిలినప్పుడు కర్ణబేరికి అన్నది రంధ్రం పడి రక్తం లాగా కారచ్చు. దాని తర్వాత దానిలో ఇన్ఫెక్షన్ లాంటిది ఏర్పడి రసి లాంటిది రావచ్చు. ఇంకొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే మనకి బయట వైపు చెవి లోపల ఎక్స్టర్నల్ కెనాల్ లో నీరు వెళ్ళడం వల్ల గానీ లేదా ఇయర్ బడ్స్ పెట్టి ఎక్కువగా మ్యానిపులేట్ చేయడం వల్ల గానీ ఈ బయట చెవి భాగం అన్నది వాచి ఇన్ఫెక్షన్ ఏర్పడి దాని నుండి కూడా వాటర్ లాగా లేకపోతే తెల్లగా కొంచెం చీము లాగా అన్నది మనం రావడం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇవే కాకుండా కొంతమందికి ఏంటి అని అంటే ఇవి అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. కొంతమందికి మాటి మాటికి నీరు వస్తూ ఉంటుంది. ఇది క్రానిక్ సుపరేటివ్ ఒటైటిస్ మీడియా అని అంటాం. ఇయర్ డ్రమ్ లో పర్ఫరేషన్ ఉంది, మధ్య చెవి భాగంలో చానాల నుండి ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల లేదా కొలెస్ట్రియోటోమా లాంటి ఎంటిటీ ఉండడం వల్ల కూడా ఇట్లాంటి వాటర్ లాంటిది వస్తూ ఉంటుంది. వీటన్నిటిని గాను మనం ప్రివెంట్ చేయాలి అని అనుకుంటే చెవిలోకి తరచుగా నీళ్ళు వెళ్లకుండా చూసుకోవడం, చెవిని పొడిగా ఉంచుకోవడం అండ్ ఆల్సో ఇయర్ బడ్స్ లాంటివి పెట్టి ఫ్రీక్వెంట్ గా తిప్పకుండా ఉండడం అండ్ బాగా జలుబు చేసినప్పుడు విపరీతంగా గట్టిగా ముక్కుని చీదకుండా ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ పై సింటమ్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు.